కంప్లీట్గా మేమంతా కూడా ఒక సిఆర్ఎం మెయింటైన్ చేస్తున్నాము. అట్లనే కస్టమర్ సపోర్ట్ నెంబర్ కంప్లీట్ ప్రతి కాల్ కూడా రికార్డ్ అవుతుంది. సో ఎవరైనా కస్టమర్ ఫోన్ చేస్తే కనుక ఆ సిఆర్ఎంలో అప్డేట్ వచ్చేస్తుంది. సో మనిషిని అరేంజ్ చేసి పంపిస్తున్నాం అనమాట. అయితే 2017లోనే నేను ఒక అంటే ఎలివేటర్ సర్వీస్ అని చెప్పి ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించాను. రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ కూడా అయిపోయింది అది, ఎలివేటర్ సర్వీస్ .in అని. అయితే కాకపోతే ఫస్ట్ టెక్నీషియన్స్ అంతమంది అవైలబిలిటీ ఉండే. అంటే మీరు ఆలోచించి చూడండి, ఇప్పుడు మీరు అన్నది ఏసీ అన్నారు, కొన్ని వేల మంది ఏసీ టెక్నీషియన్లు ఉన్నారు. లిఫ్ట్లో కూడా ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఎక్కడ లేదు, కానీ లిఫ్ట్లో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. కాకపోతే డిమాండ్ ఎక్కువ ఉంది, మనుషులు తక్కువ ఉన్నారు. సో ఇప్పుడు ఒక కంప్లైంట్ అంటే ఇన్ని రోజులు కూడా ఉట్టి మా లిఫ్ట్స్ మేము చేస్తున్నాం, అన్ని లిఫ్ట్స్ నేను చేస్తాను అని చెప్పాను అనుకోండి, కొన్ని వేల ఎంక్వైరీలు వస్తాయి. కాకపోతే అందరినీ సాటిస్ఫై చేయగలగాలి కదా. ఓకే, సో మనుషులు అందరు రెడీ అయిన తర్వాత అట్లాంటి యాప్ ఏదైనా రిలీజ్ చేస్తాం. ప్రజెంట్ అయితే కనుక కస్టమర్ సపోర్ట్ నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేస్తే మనం నోట్ చేసుకొని మనిషిని అరేంజ్ చేసి పంపిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, మన దగ్గర ఉన్న మనుషులు సరిపోక మనం మళ్ళీ వేరే కంపెనీ వాళ్ళని అడిగి వాళ్ళ మనిషిని తీసుకొని అట్లా నాకు సపోర్ట్ చేస్తుంటారు. చాలామంది లిఫ్ట్ కంపెనీస్ కూడా అందరం ఒకటి అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకొని, సో దే ఆర్ ఆల్సో హెల్పింగ్ మీ అవుట్ అనమాట. మా దగ్గర రెగ్యులర్గా మెటీరియల్ కొనేవాళ్ళు కొంచెం మంచి కంపెనీలు ఉన్నాయి. ఓకే, ఒక 20 మెంబర్స్ టీమ్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను.